మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వ పాలనపై ప్రజలు ఏమనుకుంటారు? సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా లేకుంటే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడాలేంటో ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచిపోయింది. ఈ 8 నెలల పాలనలో ఎలా ఉందన్న? బాగుంది పాలన. ఏం బాగుందంటే ఇప్పుడు రోడ్లు లేవు, రోడ్లు వేస్తున్నారు, వసతులు ఒక్కొక్కటి కల్పించుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్కటి చాలా మంది ప్రజలు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు. వచ్చాయి, తొందరపడితే వచ్చాయి. అప్పుడే కనబడితే గాడిలో వచ్చి బయటికి రావాలి కదా, వచ్చాయి. ఉగాది నుంచి ఓ స్కీమ్ పెట్టాడు, ఆర్టీసీ ఫ్రీ, ఇంకా ఉన్నాయి కదా. టైం దండిగా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడాలు ఏంటో? మెయిన్ డెవలప్మెంట్ అంటే రోడ్డు బాగుంటే అడిగేం పోతాం, రోడ్డు బాగాలేకుండా అడిగిపోతాం. అట్లా ఒక్కొక్కటి ఫ్యాక్టరీలు ఏమైనా ఇంకా డెవలప్మెంట్ రావాలా, టైమింగ్ పడుతుంది. టైం పడుతుంది. ఆర్థిక లోట్లు ఉంది కదా బడ్జెట్. టీడీపీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. పింఛన్లు బాగానే ఇస్తున్నాడు. పర్వాలేదు పరిపాలన. అంటే గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఈ ప్రభుత్వం బెటరా లేకుంటే దాని మాదిరి ఉంటుందా? ఈక్వలే. అతను కొన్ని పథకాలు ఇస్తున్నాడు, ఇతను కొన్ని పథకాలు ఇస్తున్నాడు. ఆడ బడ్జెట్ ఉంటాయి కదా, జైలు లెక్కదండి అంటే ఎవడైనా పంచుతాడు. లెక్కలేనప్పుడు ఎవరైనా ఇస్తాడు, దాన్ని తగినట్టు పోతుంటారు. హామీల మీద అంటే ఏం చేస్తావు? ఆడ బడ్జెట్ లేనప్పుడు ఉన్న కాడ దొక్కుతున్నాడు. పర్వాలేదు ప్రభుత్వం. మరి కొత్త ప్రభుత్వంలో గడిచిన ఇంతకాలంలో పాలన ఎలా ఉందంటారు? పాలన అంటే చెప్తున్నామే, ఇప్పుడు మగ్గాలు నేసే వాళ్ళు అంత లోతుగా పోరు చేయరు. ఏదో మాస్టర్ వీవర్స్ దగ్గర పడుగులు తెచ్చుకుంటారు, మగ్గాలు నేసుకుంటారు. గవర్నమెంట్ తో సంబంధం లేకుండా నడుస్తుంది మాకు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎక్కువ తేడాలు ఏముంటాయి? తేడాలంటే ఏం లేదు. అప్పుడు ఏదో బడి పిల్లకాయలకు ఏదో ఒక విధంగా చేనేత కార్మికులకు డబ్బు వేశాడు జగన్ సార్. ఇప్పుడు ఏమంటే చంద్రబాబు నాయుడు కొన్ని ప్రాజెక్టుల వల్ల రోడ్లు నిర్మాణాలు ఏమన్నా చేసుకుంటూ అట్లా పోతాడు. ఇప్పటికైతే 8 నెలల గవర్నమెంట్లు బాగున్నాయి.